హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. కొత్త రూల్స్ అయితే కనుక వచ్చాయి. బ్యాంకు సంబంధించినటువంటి కొత్త రూల్స్ అయితే వచ్చాయి. ఆర్బీఐ తీసుకున్న రూల్స్ అమల్లోకి వచ్చాయి. కాబట్టి అవి ఏమిటో మనం తెలుసుకుందాం. ఈ రూల్స్ని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేకపోతే ఆర్థికంగా అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ ఖాతా నుంచి కూడా డబ్బులు అయితే కట్ అయిపోతాయి, ఇవి కానీ ఈ రూల్స్ కానీ తెలియకపోతే. అలాంటివి లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏప్రిల్ నుంచి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ రూల్స్ తెలుసుకుని పాటించాలి. ఏప్రిల్ 1 నుంచి ఏటీఎంల విషయంలో కానీ మినిమం బ్యాలెన్స్, అలాగే సేవింగ్స్ అకౌంట్, డిజిటల్ అకౌంట్, క్రెడిట్ కార్డులు, వీటన్నిటికి సంబంధించి రూల్స్ అయితే కనుక మారిపోయాయి. వాటి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి రూల్ చూసుకున్నట్లయితే కనుక ఏటీఎంలు మనోళ్ళు చాలా మంది అయితే ఎక్కువగా ఏటీఎం అయితే వాడుతూ ఉంటారు. అంటే డిజిటల్ పేమెంట్స్, ఫోన్పే వాడినప్పటికీ కూడా మిగిలిన వారందరూ కూడా ఎక్కువగా ఏటీఎం అయితే వాడుతుంటారు. చాలా బ్యాంకులు, ఆల్మోస్ట్గా అన్ని బ్యాంకులు కూడా ఏటీఎం డబ్బులు తీసుకునే విధానంలో అయితే కనుక మార్పులు తీసుకొచ్చేసాయి. నెలలో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే విత్డ్రా సంఖ్యనైతే తగ్గించేశాయి. గతంలో అయితే 5 అయితే ఇచ్చేవారు, ఇప్పుడు 3 వరకు తగ్గించేయడం జరిగింది. ఇకపై ఖాతాదారులు ఖాతా ఉన్న ఏటీఎం బ్యాంకుల్లో కాకుండా వేరే బ్యాంకుల్లో అయితే కనుక కేవలం 3 సార్లు మాత్రమే ఉచితంగా డబ్బులు తీసుకోగలరు. ఆ తర్వాత తీసుకునే ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా ఫీజులు వసూలు చేయబడతాయి. బ్యాంకులు ఇలా 3 కంటే ఎక్కువగా కనుక మీరు డబ్బులు బ్యాంక్ ఏటీఎం నుంచి తీసినట్లయితే ప్రతి ట్రాన్సాక్షన్ కి 25 కట్ అయిపోతాయి. ఇప్పటి వరకు 20 రూపాయలు మాత్రమే వసూలు చేసేవారు. ఇక నుంచి దాన్ని మరొక 5 రూపాయలు పెంచి ఇప్పుడు 25 రూపాయలకు అయితే పెంచేశారు. సో మీ బ్యాంకు ఏటీఎం కాకుండా వేరే బ్యాంకు నుంచి ఏటీఎం నుంచి కనుక డబ్బులు తీసినట్లయితే జాగ్రత్త. ఎందుకంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి 25 రూపాయలు కట్ అయిపోతాయి. కొంతమంది ఒకేసారి 10,000లో 15,000లో తీస్తే డబ్బులు ఖర్చు అయిపోతాయని చెప్పి అవసరాన్ని నిమిత్తం 1,000 రూపాయలు, 2,000 విత్డ్రా చేస్తూ ఉంటారు. అలాగైతే ఎక్కువ విత్డ్రా చేసినట్లయితే ఆ విధంగా కనుక ప్రతి విత్డ్రాకి మీకు 25 రూపాయల వరకు కట్ అయిపోతాయి. ఇవి చాలా ఎక్కువ లాస్ అవుతారు కనుక ఇక అలాగే ప్రతి బ్యాంకుకి సంబంధించి మినిమం బ్యాలెన్స్ కనుక లేకపోతే ఇంకా ఇప్పటి నుంచి చాలా వరకు ఫైన్లు అయితే పడిపోతాయి. ప్రతి ఒక్కరు గమనించండి. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు కెనరా బ్యాంక్ లాంటి ప్రధానమైన బ్యాంకులు అన్నింటినీ కూడా వాటి మినిమం బ్యాలెన్స్ రూల్స్ అయితే మార్చేశాయి. ఇప్పటి వరకు ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పటికీ అందరికి సమానంగా కనీస బ్యాలెన్స్ అయితే ఉంచాల్సి వచ్చింది. ఇప్పుడు దానిలో చాలా మార్పులు చేశారు. ఇకపై ఆయా ప్రాంతాలను బట్టి మినిమం బ్యాలెన్స్ ఖాతాలో ఉంచాలి. గతంలో మినిమం బ్యాలెన్స్ 500 రూపాయలు అయితే ఉండేది. 500 ఉంటే మినిమం బ్యాలెన్స్ కింద మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు అలా కాదు. పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, దీన్ని బట్టి 1000 లేదా 2,000 అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో మినిమం బ్యాలెన్స్ ఎక్కువ ఉండాల్సి వస్తుంది. అదే సెమీ అర్బన్ ప్రాంతాల్లో సాధారణ స్థాయిలో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బ్యాంక్ ఖాతాలకైతే మినిమం బ్యాలెన్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మాత్రం మీకు అకౌంట్లో నెక్స్ట్ మీరు డబ్బులు వేసినప్పుడు ఆ ఫైన్ కింద మళ్ళీ కట్ అయిపోతాయి. సో జాగ్రత్తగా గమనించండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు 2 నుంచి 3, 4 బ్యాంక్ ఖాతాలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ప్రతి దాంట్లో కూడా మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది. లేకపోతే మీకు తర్వాత ఏదైనా డబ్బులు అకౌంట్లో పడినట్లయితే ఆ జరిమానా కింద ఎక్కువ శాతం కట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు గమనించండి. ఇక అలాగే నెక్స్ట్ పీపీఎస్ సిస్టమ్ అయితే కనుక మొదలు పెడుతున్నారు. మూడోది కానీ చూస్తున్నట్లయితే పీపీఎస్ సిస్టమ్ మొదలు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ బ్యాంక్ అక్రమాలు జరుగుతున్న వేళ బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ అయితే కనుక
పిపిఎస్ ని అయితే అమలు చేయనున్నారు. ముఖ్యంగా మీరు ఒక 5,000 రూపాయలు దాటి చెక్ ఎవరికైనా ఇచ్చారంటే ఆ విషయంలో ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. చాలా వరకు చెక్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా. సో 5,000 దాటి ఎవరికి చెక్ ఇచ్చినా కూడా చెక్ ట్రాన్సాక్షన్ విషయంలో జరిగే ఫ్రాడ్ నివారించేందుకు చెక్ నెంబరు, ఆ డేట్ ఏంటి, ఎవరికి పే చేస్తున్నాం, అమౌంట్ ఎంత అనేది మస్ట్ గా ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు. దాని మీద కూడా 1-2 సార్లు ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇది మంచి విషయమే అనుకోవచ్చు. ఇక అలాగే వినియోగదారులకు సంబంధించి వినియోగదారు వినియోగదారులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ ఏమిటంటే దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ అయితే చాలా వరకు వేగంగా పెరుగుతుంది. ఫోన్ పే, గూగుల్ పే, అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లాగా దీన్ని మరింత సేఫ్ గా ఉంచేలాగా మరిన్ని ఫీచర్స్ అయితే జోడించున్నారు. బ్యాంకులు ఏఐతో పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే చాట్ బోర్డ్స్ ను వినియోగదారుల కోసం ప్రవేశపెట్టనున్నారు. రెగ్యులర్ గా మీకు ఏదైనా ట్రాన్సాక్షన్స్ లో సమస్యలు వచ్చినా, అమౌంట్ అటు వెళ్ళకపోయినా, ఏదైనా ఎర్రర్ వచ్చినా ఏఐ ద్వారా ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిష్కరించడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ లో బ్యాంకింగ్ అడ్వాన్స్ ఫీచర్ కూడా తీసుకొస్తున్నారు. ముఖ్యంగా భద్రత విషయంలో కీలకంగా ఈ నిర్ణయాలు అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్, బయోమెట్రిక్ లాంటి ఫీచర్స్ కూడా మరిన్ని విభాగాల్లో తీసుకొస్తామని చెప్తున్నారు. ఇది మంచి వార్తే. ఇలాగే చాలా బ్యాంకులు పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, వడ్డీ రేట్లలో మార్పులు అయితే తీసుకురాబోతున్నారు. సేవింగ్స్ అకౌంట్ పై ఇప్పటి వరకు వచ్చే వడ్డీ రేటు మారుస్తున్నారు. మీ ఖాతాలో ఉన్న నగదు ఆధారంగా చేసుకుని సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్ అయితే నిర్ణయిస్తారు. ఇక ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వడ్డీ, లేని వాళ్ళకి తక్కువ వడ్డీ అయితే రావడం జరుగుతుంది. పొదుపు ఆలోచనలు పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక మరో ముఖ్యమైన రూల్ ప్రతి ఒక్కరు గమనించవలసింది, క్రెడిట్ కార్డ్ సంబంధించి చాలా రూల్స్ అయితే మారిపోతున్నాయి. ఎస్బీఐ ఇంకా ఇతర బ్యాంకులు ఇవన్నీ కూడా తమ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు ప్రయోజనాన్ని మదింపు చేయనున్నాయి. ఇకపై ఈ కార్డులకు టికెట్ వోచర్లు ఇవ్వబోరు. అలాగే ప్రోత్సాహకాలు అంటే కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా. క్రెడిట్ కార్డ్ సంబంధించి అటువంటివన్నీ కూడా తొలగించున్నారు. మైల్ స్టోన్ రివార్డులు కూడా దశల వారీగా తగ్గించేయనున్నారు.